అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. ఒక్కసారి ఈ కూర చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మీ ఇంట్లో. అదేనండి గుమ్మడికాయ కూర. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేశాను. ఇప్పుడు పోపు గింజలన్నీ వేసుకుని 2 వెల్లుల్లి రబ్బలు కొంచెం దంచుకుని వేశాను. 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ముక్కలు బాగా ఉడికాయో లేదో చూసుకుని ఇప్పుడు 2 స్పూన్లు కారం, 1 స్పూను బెల్లం పొడి వేస్తున్నాను. బెల్లం వేస్తే కూర తీయగా అయిపోతుంది అనుకుంటున్నారేమో. కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం వేస్తే కూర. అది మాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఆఖరిన కొంచెం కొత్తిమీర వేసుకుని ఆపేస్తున్నాను స్టవ్. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి.